ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏ పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. షాలీమార్ బాగ్ నుంచి రేఖా గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాసనసభ పక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తను తమ నాయకురాలుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం ప్రతినిధులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్కర్ హాజరయ్యారు. సీఎం రేసులో ముందున్నారని ప్రచారం జరిగిన పరమేశ్ వర్మ, విజేంద్ర గుప్తా ఆమె పేరును శాసనసభ పక్ష నాయకురాలుగా ప్రతిపాదించారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. అనంతరం రేఖా గుప్తా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు సక్సేనా ఆమెను ఆహ్వానించారు. జులై 19 హర్యానాలోని జుల్నాలో రేఖా గుప్తా జన్మించారు. ఆ తర్వాత 2 ఏళ్లకే ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చారు. దీంతో ఆమె విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. 1992లో దౌలత్ రామ్ కాలేజీలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. న్యాయవాద విద్యను అభ్యసించారు. 1996-97లో ఏబీవీపీ తరపున ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అధ్యక్షురాలిగా గెలిచారు. ఢిల్లీ పీతాంపుర కౌన్సిలర్గా కూడా గెలిచి ఆ తర్వాత మేయర్గా పనిచేశారు. 2015-2020 ఎన్నికల్లో షాలీమార్ బాగ్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో 29,595 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి వందనపై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా సేవలు అందించనున్నారు. గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ నుంచి అతీషి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైట్గా ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థిగా షాలీమార్ బాగ్ లో గెలిచిన రేఖా గుప్తా 12:35 రామ్లీలా మైదానం వేదికగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలతో పాటు వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక రేఖా గుప్తాతో పాటు మరో 6 కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే దాంట్లో పరమేశ్ వర్మ ప్రస్తుతానికి ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు కూడా ఆయనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత మొదటంతా కూడా పరమేశ్ వర్మ కానీ ఇతరులకు కానీ సీఎం పదవి ఇస్తారనుకున్నారు. కానీ మహిళా రేసులో మాత్రం ముందు నుంచి కూడా రేఖా గుప్తా పేరు వినిపించింది. ఆమెకే నిన్న ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవం చేయడం, అనంతరం ఆమెను సీఎంగా ప్రపోజల్ చేయడం అయిపోయింది. అయితే ఇక మంజేందర్ సింగ్ సిర్సా కూడా సిక్కు సామాజిక వర్గానికి చెందినవాడు. ఇతను కూడా ఈరోజు ముఖ్యమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక రవీందర్ రాజ్ దళిత సామాజిక వర్గానికి చెందిన భావనానగర్ నార్త్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఇతను కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక కపిల్ మిశ్రా పూర్వాంచల్ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇతను ఈసారి ఈ క్యాబినెట్లో అతనికి చోటు దక్కింది. ఇక ఆశీష్ సూద్ పంజాబ్ సిక్కు సామాజిక వర్గం జనక్పురి నియోజకవర్గం నుంచి అతను బరిలో నిలిచారు. ఇక పంకజ్ కుమార్ సింగ్ పూర్వాంచల్ సామాజిక వర్గానికి చెందినవాడుగా ఆయన ఉన్నారు. వికాస్ నగర్ సౌత్ వెస్ట్ ఢిల్లీ నుంచి మొత్తం 6 మంత్రులుగా ఒక ముఖ్యమంత్రి, మొత్తం 7 ఎట్ ఏ టైం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 12:35 ఘనంగా
ఢిల్లీలో బీజేపీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 27 ఏళ్ల తరచుకి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరేసింది. అత్యంత ఘనంగా ఈసారి ఢిల్లీ ఏర్పాట్లను కూడా ఇప్పటికే పర్యవేక్షించారు, ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇక షాలిమార్ బాగ్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకు విజయం వరించిందని చెప్పాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా మహిళా కోటా వస్తే మాత్రం ఖచ్చితంగా రేఖా గుప్తాకి అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా చర్చ వినిపించింది. అందుకు అనుగుణంగా నిన్న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో కూడా ఆమెనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇక మిగతా వారికి కూడా ఒకరికి డిప్యూటీ సీఎంతో పాటు మిగతా వారికి మంత్రులుగా కూడా కేటాయించడం జరిగింది. ఇక విజేంద్ర గుప్తాకు సంబంధించి విజేంద్ర గుప్తా దాదాపు 3 సార్లు గెలుచుకుంటూ వస్తున్నారు. ఆయనకు స్పీకర్ అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి 7 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రామ్లీలా మైదానం అందుకు వేదికగా మారింది. అన్నా హజారే లాంటి వారంతా కూడా అక్కడే లోక్పాల్ బిల్కు సంబంధించిన దాంట్లో ఉద్యమ కార్యాచరణ చేశారు. అక్కడే అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమం చేశారు. ఢిల్లీ సీఎంగా కూడా ఉన్నారు. అలాంటి రామ్లీలా మైదానానికి అత్యంత కొంత పేరు ఉన్నది. అక్కడనే ప్రచారానికి ఇప్పటికే ఏర్పాట్లన్నింటి కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి కీలక నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అనంతరం ఎన్డీఏకి సంబంధించిన నేతల యొక్క సమావేశం కూడా ఒక హోటల్లో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లంచ్ తర్వాతకి అక్కడే ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా కలిసి కాసేపు మాట్లాడుకునేందుకు కూడా ఏర్పాట్లను చేశారు. ఇక అత్యంత ఘనంగా దాదాపు ఢిల్లీకి 4వ మహిళా చీఫ్ మినిస్టర్గా రేఖా గుప్తా ఉన్నారని చెప్పొచ్చు. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. అనంతరం 15 ఏళ్ల పాటు షీలా దీక్షిత్ కాంగ్రెస్ తరఫున ఆమె సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇటీవల చూసాము, ఇటీవల కూడా ప్రమాణ స్వీకారం ఇటీవల ఆమె కూడా అతీషి కూడా బాధ్యతలు నిర్వహించింది. తాజాగా రేఖా గుప్తా కూడా ఈసారి ఢిల్లీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహిస్తుంది. బీజేపీ ఖచ్చితంగా కూడా కొంత ఈక్వేషన్స్ సామాజిక వర్గంగా కూడా గుప్తా కమ్యూనిటీకి ఇస్తే బాగుంటుందనేది కూడా పెద్ద ఎత్తున కూడా బీజేపీ ఆలోచన చేసింది. దాదాపు 11 రోజుల సమయం తీసుకొని ఢిల్లీ సీఎం అభ్యర్థిని బీజేపీ నిన్న ఖరారు చేసింది. అత్యంత ఘనంగా ఈసారి ఈ వేడుకలను అయితే నిర్వహిస్తున్నారు. 27 ఏళ్ల తరచుకి భారతీయ జనతా పార్టీ జెండా ఢిల్లీ పైన ఎగిరించే ఒకటి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎట్లా ఏర్పాట్లు చేయాలనే దాంట్లో మొదటి నుంచి కూడా బీజేపీ చూస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈసారి ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానం